నేను స్టడీస్ టైంలో కమెంట్ స్టడీ చేయడానికి అలా వెళ్ళాము. ఇద్దరం ఒక దగ్గర ఉంటాం. ఇతను కూడా అక్కడ వర్క్ చేసేవాడు. అది ఏ ఇల్లు కడతాడని బాగానే సెలెక్ట్ చేసుకుంటాడు కదా ఇతను. అదే అంత క్లారిటీ ఉంది ఆయన లైఫ్ మీద, ఆయనకి ఎంతమందిని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి. అయితే వాళ్ళిద్దరు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే తను కొంచెం మాట్లాడడం చేయడం ఫన్నీ టైప్లో ఉంటుండే. మంచిగా అనిపించింది మాట్లాడడం చేయడము. ఏమన్నా ఉంటే అక్కడ వర్క్ చేసే అప్పుడు ఫుడ్ ఇవ్వడము, వాటర్ తీసుకెళ్ళేయడం. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఉంటా. అక్కడనే చదువుకోవడం చేయడం ఉంటే అట్లా తను ప్రపోజ్ చేయడం ఒక 2-3 మంత్స్ నేను రిజెక్ట్ చేసిన. మా ఇంట్లో ఆల్రెడీ ఇట్లా అయింది, మాకు ఇట్లా చేసింది అంటే, ఇంట్లో ఒకరు చేస్తే ఆమె చేసింది, ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు మాట్లాడవా, నువ్వు చెయ్యవా, అది ఇది అని చెప్పి నన్ను ఇంకా ఆయన ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయిండు. సేమ్ అక్కడ స్టోరీ ఇక్కడ అంతే, రిపీట్. సేమ్ కంటిన్యూ సేమ్ చేశాడు. ప్రెషర్ పెట్టడం. కాపీ పేస్ట్. అక్కడ టీనేజర్, ఇక్కడ టీనేజర్. నన్ను ఇంకా అది ఇంకా లవ్ అంటే అది అయిపోయింది నాకు. తను అట్లా మాట్లాడడం సరే ఇంకా ప్రెషర్ పెట్టేవడమ్మా, నన్ను ప్రేమించు అని చెప్పి. చేసుకోలేదంటే నేను ఉండలేను, నేను బతకలేను. ఎంత ఎంతకాలం చూసిన తర్వాత ఈ ప్రపోజల్ అమ్మా? చూసిన 3వ రోజా 4వ రోజా? ఒక 2 మంత్స్ వస్తుండే. మా ఎగ్జామ్స్ టైంలో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే. నీ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయలేదా? మా ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయలేదు, నాకు ప్రపోజ్ చేసినాడు. మీ ఫ్రెండ్ వాళ్ళు హిందూలా ముస్లిమా? తను హిందూ. హిందూ. మనోడు సేమ్ క్యాస్ట్ లో చేయడము సాంప్రదాయం ప్రకారం. సార్ అప్పుడు గొప్పడే మాట్లాడతారా? చెప్తాను. 2 మంత్స్ రిజెక్ట్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడడం చేయడం. అరే సూసైడ్ చేసుకుంటాను అనాలే, అనలేదా? అదే వస్తున్నా మేడం అన్నాడు. వస్తున్నా అక్కడ అంటే ఆయన దగ్గర twist ఉంటుందమ్మా. మంత్స్ రిజెక్ట్ చేసిన తర్వాత అదే ట్రాక్ లో తీసుకెళ్లడం. అరే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, నాకు ఎక్కడనో అనిపించింది. సరేలే అని చెప్పి, ఎట్లా నువ్వు ఇంట్లో ఒప్పియో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా అక్క ఆల్రెడీ ఇట్లా చేసింది, ఒప్పుకోరు, ఇంట్లో ఒప్పియో అని చెప్పిన. లేదు మనం చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు, మనం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందాము అప్పుడు ఏం చేస్తారు అంటే, లేదు నేను ఇలా రానంటే నేను చనిపోతా, నేను నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తా, నిన్ను బ్లేమ్ చేస్తా ఊర్లో. బ్లాక్మెయిల్ కూడానా? ఇలా చేయడం, అది చనిపోతా, నీ పేరు రాసి లెటర్ రాసి చనిపోతా, అంతా నాకు అది చేసేసిండు. భయం అంటే భయం వేసింది, ఇంకా అందులో వెళ్ళిపోయినా నేను. అయితే వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోలేము మేము. చెప్పినాను వెంటనే నువ్వు ఒప్పుకోలేదు, మ్యారేజ్ వెంటనే ఒప్పుకోలేదు. సరే మ్యారేజ్ ఇప్పుడు ఏం వద్దు, నువ్వు జాబ్ చేసుకుంటాను ఏదో ఒకటి చెప్పేసి ఇంట్లో నుంచి వచ్చేసేయి, కలిసి ఉందాము, చిన్నగా మ్యారేజ్ చేసుకున్నాక ఏదో చేద్దాం అంటే సరే అని చెప్పి 3 మంత్స్ ఉన్నాము. అంటే ఇంట్లో తెలియకుండా నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఇంటికి 5,000-6,000 అట్లా పంపుతుంటే, 10,000 శాలరీ ఉంది నాకు, నేను హాస్టల్ ఫీజు అన్ని కట్టుకుంటా, 5,000 ఇంటికి పంపిస్తా అని మమ్మీతో చెప్పేసి ఉన్నాం. యాక్చువల్గా మేమిద్దరం వేరే రూమ్ లో ఉన్నాము, మమ్మీతో హాస్టల్లో ఉన్నాను అని చెప్పి. అదేలే, మీరిద్దరు ప్రైవేట్ రూమ్ లో ఉన్నారు, అది పీజీ హాస్టల్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అట్లాగా చెప్పిన నేను జాబ్ చేస్తున్నా అని, ఒక 3,000-4,000 అట్లా పంపిస్తుంటే, స్టడీస్కి అంత అయింది ఇంత అని చెప్పి పంపిస్తుంటే, ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే మ్యారేజ్ చేసుకుందామని చెప్పిన. ముందు అడగలేదమ్మా, మన రూమ్ లో ఉంటున్నా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఇద్దరు భార్యాభర్తలుగా కలవక ముందే పెళ్లి అనే సబ్జెక్ట్. అంటే వీళ్ళకి ఆచారం ఉంది కదండి, ప్రెగ్నెన్సీ వచ్చినాకే అడుగుతారు. అక్క అంతే, చెల్లి అంతే. తను అన్నాడు, నేను నిన్ను తప్పెవరిని చేసుకుని, నాకు ఆ మైండ్ సెట్ లో ఉన్నారే, ఇట్టు పోతాడు, ఒక్క దగ్గరనే ఉంటున్నాం కదా, చేసుకుంటాడులే అని చెప్పి. అంత అయిపోయిన తర్వాత నాకేం తెలిసింది, మళ్ళీ వెళ్ళడము. వెళ్తే ఒక 3-4 డేస్ 3 మంత్స్ ఉన్నాడు. మళ్ళీ 3 మంత్స్ తర్వాత 3-4 మంత్స్ తర్వాత వెళ్ళడం, 2-3 డేస్ ఉండి రావడం. వెళ్ళిండంటే 2-3 టైమ్స్ నాకు కాల్ లిఫ్ట్ చేయడు, ఫోన్ స్విచ్ ఆఫ్. 2-3 డేస్ డేట్ వెళ్ళిండని తెలిసి ఇంకో మ్యారేజ్ అయింది, తన దగ్గరికి వెళ్ళింది. ఎలా తెలిసిందిరా? అదే కనుక్కున్నా, మా ఫ్రెండ్ ఆమె, ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆమెనే అడిగిన, ఏంది ఇది. అప్పుడు వరకు నీ ఫ్రెండ్ కి తెలీదా మీరు బయట ఉంటున్నట్టు? ఆమెకు తెలుసు, ఫ్రెండ్స్ ఆమెకు అన్ని షేర్ చేసుకున్నాం మేము. మీ ఫ్రెండ్ కి అంతకు ముందు మీరిద్దరు లవ్ చేసుకుంటున్నట్టు తెలుసు కదా, మరి ఆడికి ముందే పెళ్లి అయిన జాగ్రత్త మీ ఫ్రెండ్ చెప్పలేదు? ఆమెకు తెలీదు. ఆమె తెలీదు, ఆమె తర్వాత తెలిసింది, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు పాస్ చేసింది. అయ్యో రామా. ఇప్పుడు ఆయన మా అక్కని చేసుకున్నాడని మీరు చెప్పే వరకు నాకు తెలీదు. ఇప్పుడు ఏంటమ్మా, మీరు ప్రెగ్నెంటా లేకపోతే ఏదన్నా? ఇప్పుడు నువ్వు క్యారింగ్? అవునండి. ఎన్నో మంత్? 4th మంత్. మంచి కాంపిటేటివ్ ఫ్యామిలీలా ఉందిరా మీది. ఏంటండి పోటీ పడుతున్నారు అందరూనే, నేను ముందు ప్రెగ్నెంట్ అవుతాను, నేను ముందు ప్రెగ్నెంట్ అవుతా. శ్రీను గారు చెప్పండి, ఇందాక నుండి మధ్యలో మాట్లాడుతున్నారు, ఇప్పుడు చెప్పండి ఏంటో. అలా కాదు మేడం, అది మాది విలేజ్, సోంపేట విలేజ్ మేడం.
ఈ ఫాతిమాని చూడగానే లవ్ చేశాను. ఎలానో కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మని ఒప్పిస్తామంటే వాళ్ళు ఇంటర్గేట్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోరు. సో నా ట్రాప్లో తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తాను. లాస్ట్కి వర్కౌట్ అయింది మేడం. ఆ పదం ఏంటి అసహ్యంగాని? ట్రాప్ వర్కౌట్. ట్రాపా వాడతారా? ప్రేమ కాదు అది, ట్రాపేనా? అతని క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అంతే. మాకు కనిపించే ఈ ఇద్దరే మేము అనుకుంటున్నాం, చాలా మంది ఉండుంటారే బ్యాక్గ్రౌండ్ లో. లేదు మేడం, నేను స్టార్టింగే ఆమెని సిన్సియర్గా లవ్ చేశాను. ట్రాప్ అన్న పదం చాలా మందిని ట్రాప్ చేస్తుంటాం. సరే చెప్పు. వాళ్ళ అక్కని లవ్ చేయగానే వాళ్ళ చెల్లిని చూశాను. అదే ఈ అమ్మాయిని లవ్ చేస్తే ఆ పిల్లని చూసావా? ఒక్కరిని ఇటు ఒక్కరిని అటు వేసినట్టున్నాడు. ఇద్దరు నచ్చారు. నచ్చుతారు. ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి కదా, ఎంతమంది నచ్చితే అంతమందిని చేసుకుంటావా? సో అప్పుడు ఆ పాప మరి చిన్నపిల్ల కదా, పసిపిల్ల. ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది. స్టాండర్డ్ చేస్తుంది. అందులో వాటర్ గట్రా అడిగేటప్పుడు కొద్దిగా ఇస్తుంది మేడం. ఫుడ్ గట్రా ఇస్తున్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాను ఆ పాప మీద కూడా. నీకేది ఎప్పుడు అడగాలో ఇద్దరులో ఎవరు పడితే ఏజ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కూడా మెల్లగా ట్రాప్ చేద్దాం అనుకున్నాం, అంతేనా? అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం. ఫస్ట్ ఈవిడ స్టోరీ చెప్పు. ఈవిడతో పరిచయం నడిపించావు కదా. ఫస్ట్ ఈవిడ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ, సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం, పెళ్లి చేసుకోగానే డెలివరీ అవ్వగానే వదిలేసి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ జెండా పాతావు. నువ్వు ప్రపంచంలో ఏ పదం అన్నా వాడు, అన్ఎక్స్పెక్టెడ్ అని పదం మాత్రం వాడుకు. ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు. అంతా ప్లానే, అంతా బ్లూ ప్రింటే. చెప్పు మేడం. అయితే ఇష్టపడ్డాను. ఒప్పుకోకపోతే లవ్ చేస్తాను. అలాగా కాళ్ళు వేలు పట్టాను. అయినా బతిమాలాను, చాలా సార్లు బతిమాలాను. ఆవిడ ఒప్పుకోలేదు. 6 months 1 year అలా ట్రై చేశాను. చివరికి లాస్ట్కి ఎలాగైనా తిరగాల్సిందే కదా, అలాగా ఒప్పుకొని గుడిలో పెళ్లి చేసుకున్నా. మా పేరెంట్స్ రాలేదు, మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు. అలా మా ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చారు. వాళ్ళతో ముడిపెడేసింది. ఆవిడ పేరేమన్నా మార్చారా? మార్చలేదు, అదే పేరు. బయటికి తెలియకూడదు కదా, లక్ష్మి అని పెట్టేశాను. లక్ష్మి అంటే బయట తెలిస్తే ఒప్పుకోరా, ఊర్లో కూడా బయటికి పంపించేస్తారు కదా, గుడిలోనే రానివ్వరు కదా, రానివ్వరు. బట్ అలా తెలియకూడదని లక్ష్మి అని పెట్టాను. ఎవరైనా మా పెద్దమ్మ వల్ల ఎవరైనా, అందరినీ తెలుసు కానీ మేనేజ్ చేయడానికి చెప్పేసి ఇక అదే పదము అందరు ఊరు మొత్తం లక్ష్మిని కంటిన్యూ చేస్తుంది. తర్వాత ఫాతిమా కదా, పెళ్లి అయిపోయింది కదా, చక్కగా పెళ్లి అయిపోయింది. మళ్ళీ పాపను కన్నా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలాగా? తర్వాత ఫాతిమాయేనా పేరు ఫాతిమాయేగా? అంటే ఎవరికి తెలియదు. లక్ష్మి. ఏది మీ చుట్టుపక్కల ఇంటి చుట్టూరు కూడా అందరూ లక్ష్మి అనుకుంటున్నారు? అవును సార్. ఓకే సరే మీ ప్రయాణం ఎలా కొనసాగింది? బానే ఉండేదా? బానే ఉండేది. బట్ ఈ ఒక 3 years 4 years తర్వాత అప్పటికి ఆ పాప కొద్దిగా పెద్ద పాప అయింది కదా, అంటే 19 years 20 years అయింది. పాప పెద్దదయ్యేంత వరకు వెయిట్ చేశాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.